వర్షానికి తడిసిన మొలకెత్తిన ప్రతి వడ్ల గింజను కనీస మద్దతు ధరకు ₹1 కూడా తగ్గకుండా కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. వానాకాలం పంట నుంచి సన్నరకం ధాన్యానికి క్వింటాలకు ₹500 బోనస్ ఇవ్వాలని తీర్మానించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని అవతరణ దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని ప్రజా కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించాలన్న తీర్మానాన్ని మంత్రిమండలి ఆమోదించింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం సుమారు 3 గంటల పాటు జరిగింది. అనంతరం సమావేశం వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న అమ్మ ఆదర్శ పాఠశాలలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షుడిగా శ్రీధర్ బాబును నియమించినట్లు పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ వేసే ఆలోచన ఉందని చెప్పారు. గత ప్రభుత్వం రేషనలైజేషన్ పేరిట మూసివేసిన 6,000 పాఠశాలల్ని తిరిగి తెరిచే కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు. రైతు భరోసాపై నిబంధనలు రూపొందించాల్సి ఉందని, ఆ వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలులో బస్తాకు 1 గింజ తరుగు తీసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ అమలు చేయనున్నట్లు చెప్పారు. మంత్రిమండలి సమావేశంలో వ్యవసాయం, విద్య, కాళేశ్వరం ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరిగింది. పంటలు దెబ్బతిన్న వారికి నష్టపరిహారం ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. రాష్ట్రంలో యాసంగిలో ఇప్పటి వరకు రైతుల నుంచి 36 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ ద్వారా సేకరించామని మంత్రులు తెలిపారు. గత 10 ఏళ్లలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గింజ తరుగు లేకుండా ధాన్యం సేకరించామన్నారు. 10 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని చోట్ల ధాన్యం తడిసిందని, ఈ తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామని వెల్లడించారు. ధాన్యం తడిసిన రైతులెవరూ ఆందోళన చెందవద్దని, కనీస మద్దతు ధరకు ₹1 కూడా తగ్గకుండా ఇచ్చి కొనుగోలు చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఇటీవల అకాల వర్షాలతో పంటలకు వాటిల్లిన నష్టంపై జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారని తెలిపారు. ఆలస్యంగా పండించిన ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు వివరించారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను విస్మరించిందని మంత్రులు ఆరోపించారు. పాఠశాల, సాంకేతిక, ఉన్నత, నైపుణ్య విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా తీసుకుందన్నారు. నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, బోధనేతర అంశాలకు ప్రాధాన్యమిస్తామని వారు తెలిపారు. భవిష్యత్తులో గొప్ప మానవ వనరులను సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ మార్పును జూన్ 12న చూపిస్తామన్నారు. అప్పట్లోగా అమ్మ ఆదర్శ పాఠశాలలు అందుబాటులోకి వస్తాయన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్వయం సహాయక సంఘాలు, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా 600 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు పనులు చేపడుతున్నామని, ఇప్పటికే ₹125 కోట్ల అడ్వాన్స్గా ఇచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించగా అందులో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒకటి.
ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికను మంత్రిమండలి పరిశీలించింది. మేడిగడ్డకు పగుళ్లు వచ్చాయి, అన్నారంలో లీకేజ్లు ఏర్పడ్డాయి. 3వ బ్యారేజీ సుందళ్ల ప్రమాదంలో ఉంది. ఈ 3 బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకుండా ఫ్రీ ఫ్లోలో ఉంచాలి, లేకుంటే మిగతా పిల్లర్లకు ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుందని నివేదికలో పేర్కొన్నారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేసినా ఈ బ్యారేజీ నిలుస్తుందన్న హామీ ఇవ్వలేమని ఎన్డీఎస్ఏ తెలిపింది. పరీక్షలు పూర్తయ్యే వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని ఈ కమిటీ పేర్కొంది. ఈ పరీక్షలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలతో చేయించాలంటూ 3 సంస్థల పేర్లు సిఫార్సు చేసింది. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం విషయంలో అథారిటీ సూచనల మేరకు నడుచుకుంటున్నామన్నారు. సాధ్యమైతే తాత్కాలిక మరమ్మతులు చేసి తక్కువ ఖర్చుతో నీటిని ఎత్తిపోసేందుకు అవకాశాలు ఉంటే పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అథారిటీ సూచనల మేరకు రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తాత్కాలికంగా తక్కువ ఖర్చుతో రింగ్ బెండ్ కాకుండా రాక్ ఫార్మేషన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని సూచించారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి జూన్ 2కు 10 ఏళ్లవుతుంది. ఈ ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆమెను ఆహ్వానించి సన్మానించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీర్మానం ప్రవేశపెట్టగా మంత్రిమండలి ఆమోదించింది. తెలంగాణ ఆశయాలను ప్రతిబింబించేలా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఈ ప్రజా కార్యక్రమానికి తెలంగాణ సాధన కోసం పోరాటం చేసిన వారందరినీ ఆహ్వానిస్తామన్నారు. కార్యక్రమం నిర్వహణ కోసం అనుమతి కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని నిర్ణయించామని మంత్రులు తెలిపారు.